వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విశ్వాసంగా పనిచేశానని, అయినా తనను అవమానాలకు గురి చేయడం వల్లే బీజేపీలోకి వెళ్లడం జరిగిందని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెలకపల్లి వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఉండాలన్న కోరికతో ఐఏఎస్ను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, నాయకులు పనబాక కోటేశ్వరరావు, దువ్వూరు గిరిధర్ రెడ్డి, బిందురెడ్డి, డాక్టర్ సారంగం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి అత్యవసరమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే భారతదేశం ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే, ప్రపంచంలో పరుగులు పెడుతుంటే, ప్రపంచంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అధోగతి అయిపోతుంది. అటువైపు పురోగమిస్తుంటే ఇటువైపు తిరోగమిస్తుంది. ఈ పరిస్థితులకు అవసరమయ్యే మన వాళ్ళు ఇవాళ ఒక త్రివేణి సంగమం లాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపించాలంటే, భారతదేశం పరుగులు పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా పరుగులు పెట్టాలంటే ఇక్కడ మనకి ఒక మంచి సరైన నాయకత్వము, అధికారము కావాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా కలిపి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక కూటమిగా, ఒక అలియన్స్ గా ఏర్పాటయ్యి ఈ రోజు ఈ అధికారాన్ని తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమగ్ర అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కూడా రావాలనే ఒక సదుద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేసి అందులో అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేము అన్నదమ్ముల్లాగా మన చంద్రబాబు దార్శనికుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ చైతన్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారిని కలుపుకొని మోడీ గారి యొక్క నాయకత్వంలో అందరూ కలిసి భారతదేశం యొక్క అభివృద్ధి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేసి ఇక్కడ మనం జరుగుతున్నది. అంతే ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంలో భాగంగా తిరుపతికి ప్రత్యేకించి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అభ్యర్థి, సమర్థవంతమైన ఒక నాయకత్వము, గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి 30 సంవత్సరాల పైన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత ప్రజాసేవలో డైరెక్ట్ గా పాల్గొనాలి అనే ఒక ఉద్దేశంతో వారు ప్రజల్లో పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుంచి ప్రజారాజ్యంలో పోటీ చేసి ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రజల్లోనే ఉండి తర్వాత ఎంపీగా గెలిచి 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో 6 నియోజకవర్గాల్లో సొంత ఆఫీసులు పెట్టుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యి తర్వాత గూడూరులో ఎమ్మెల్యేగా ఉండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత వారు చేస్తున్నటువంటి సేవలకి ఉన్న పార్టీనే తట్టుకోలేక ఇబ్బంది పెడుతుంటే అక్కడి నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆదరించి ఈ రోజు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి